हरिः ओं श्रीगुरुभ्यो नमः। అచ్చపు చికటింబడి గృహం వ్రతులై విషయప్రవిష్టులై చచుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైనను కనలకేగిననైన హరిప్రబోధముల్ కాననివాని ఊతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములుగై కొని కొందరు కద్మబద్ధులై కానరు విష్ణు కొందరట కందురు అకించిన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్మలు దానవేశ్వర శోధింపంబడె సర్వశాస్త్రములు రక్షోనాథ వెయ్యేటికిన్ గాధల్ మాధవసేముషీ తరణి సాంగత్యంబునంగాక దుర్మేధన్ దాటగవచ్చునే సుతవధూమినోగ్రవాంఛామదక్రోధోల్లోల విశాల సంస్కృతి మహా ఘోరామితాంబోధిగిన్ గృహమందు వర్తించు గృహమేధులగువారు మహిత ధర్మార్థ కామముల కొరకు సంప్రీతులగుచు తత్సాధనానుష్ఠాన నిరతులై వేద నిర్ణీత భూరి భగవత్సు ధర్మ తద్భక్తి పరాంముఖులై దేవగణములనను దినంబు భజింపుచును భక్తి పైతృక కర్మముల్ చేయుచునెప్పుడు శిష్టచరితులగుచు తగ దేవపితృ సువ్రతాఢ్యులైన కామ్యచిత్తులు ధూమాది గతుల చంద్రలోకముల జంది పుణ్యంబులుప్తమైన మరలి ఒత్తురు భువికి జన్మంబునంద పరికింపన్ నిజవర్ణ ధర్మ గరిమన్ పాటిల్లు పంకేరు హోదర విన్యస్త సమస్త ధర్మముల శాంతస్వాంతులై సంగమం పరివర్జించి విశుద్ధ చిత్తులగుచున్ పంకేజపత్రేక్షణేతర ధర్మైక నివృత్తులై సతతముందైత్యారి చింతింపుచున్ అలవడ ధూమ మార్గగతులై పితృలోకము బొంది పుణ్యముంబొలసిన వారు తొంటి తమ పుత్రులకుందగదము బుట్టి వివ్వలమతి గర్భగోళ పతనాది పరేతధరాగతాంతమై వలసిన కర్మమిందనుభవింతురుగావున నీవు భామిని. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి, మీరు చెప్పారు కదా, మహర్షులు పృథువుని చక్రవర్తిగా అభిషేకించారు. దేవతలందరూ కూడా ఆయనకి రకరకాలైనటువంటి బహుమానాలని సమర్పించారు. తర్వాత ఆ పృథు చక్రవర్తి తాను వివేకి కాబట్టి తనకు ఈ పరిపాలనా శక్తిని ఇవ్వమని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క భుజబలాన్ని ధరించాడు. బిహవర్షి ధరించినటువంటి వాడు భూమి నుండి సకల సంపదల్ని కూడా ఆయన తీసుకుని ప్రజలందరికీ పంచిపెట్టాడు అనేటువంటి విశేషం చెప్పావు కదా. తరువాత అంతకుముందు భూమిలో ఉండేటువంటి కొంతమంది భూపాలురు కానీ లోకపాలకులు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే, వాళ్ళకి ఏమిటి తోస్తే ఎక్కడ ఏమిటి మిగులుతూ ఏది దొరుకుతూ ఉంటే దానిని యథేచ్ఛగా ఎక్స్ప్లాయిట్ చేసేసి వాటిని అనుభవిస్తూ ఉండేవారు కదా. తరువాత అటువంటి పద్ధతిని అంతటినీ మార్చి ఒక సిస్టమేటిక్గా, ఒక రెగ్యులర్గా, ఒక ప్రణాళిక ప్రకారం భూమిలో నుండి సంపదలను ఎలా తీసుకోవాలి, భూమిని ఏ విధంగా ప్రోధి చేసి, ఏ విధంగా సాగు చేసి, ఏ విధంగా మేనేజ్ చేస్తూ ఆ సిస్టమ్స్ని నిత్యము కూడా సంపదలను పొందించేటువంటి ఆ ఇంటెలిజెంట్ వేలో ఆయన చేశాడు చెప్పావు కదా స్వామి నువ్వు. అది ఆయన ఏ విధంగా చేశాడు, ఆయన యొక్క ఈ పవిత్రమైనటువంటి ఆచరణను గురించి
నాకు చెప్పు అని చెప్తూ మధ్యాపి తన్మే వద కర్మ శుద్ధం. శుద్ధం అంటే పవిత్రమైనటువంటి కర్మ. ఆ కర్మ గురించి వద నాకు చెప్పు అని విదురుడు మైత్రేయ మహర్షిని అడిగిన తరువాత ఇప్పుడు ఏమిటన్నాడు అంటే పృథు చక్రవర్తి శుద్ధం కర్మ, శుద్ధమైనటువంటి కర్మ చేశాడు. అంటే ఏ విధమైనటువంటి పక్షపాతం కానీ, ఏ విధమైనటువంటి ప్రిఫరెన్సెస్ కానీ లేకుండా సమస్త జీవులకి ఆప్టిమం లెవెల్లో ఏ విధమైనటువంటి సౌకర్యాల్ని ఎలా కలిగించాలి అనేటువంటి ఒక నిష్పాక్షికమైనటువంటి పుణ్యతమమైనటువంటి శుద్ధమైనటువంటి కర్మ శుద్ధం, దాని గురించి తన్మే స్వామి వద నాకు చెప్పు అని అడిగాడు. అంటే ఇక్కడ రాజులు కానివ్వండి, గృహ యజమానులు కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళ మనసుల్లో ఉండవలసినది ఏమిటి అంటే పరిశుద్ధమైనటువంటి కర్మలు చేయాలి కానీ అపరిశుద్ధమైనటువంటివి, ఎంగిలి మంగళాలతో కూడుకున్నటువంటివి, దోషయుక్తమైనటువంటి కర్మలు కానీ చేసినట్లయితే ఆ కర్మల యొక్క ప్రభావం వారిని అనుభవించేటువంటి వాళ్ళ మీద కూడా పడుతుంది. కాబట్టి ఆ పరిపాలకుడు అనేటువంటి వాడు, అంటే స్కూల్లో టీచర్ కావచ్చు, కోర్టులో జడ్జి కావచ్చు, లాయర్లు కావచ్చు, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు శుద్ధం కర్మ, శుద్ధమైనటువంటి కర్మ చేస్తేనే వాళ్ళకి సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆ భావనతో రాజనీతిజ్ఞుడైనటువంటి విదురుడు ఆయన యొక్క పృథు చక్రవర్తి ఆ శుద్ధ కర్మల గురించి చెప్పు అన్నాడు. అనేటప్పటికీ విదురుడు కూడా రాజవంశీకుడేగా, తనకు విదురు నీతి అనేటువంటి నీతిలో సమస్తమైనటువంటి రాజధర్మాల్ని, అనేక రకాల ధర్మాల్ని చెప్పినటువంటి వాడేగా. ఆయనకి తెలియక అంటే విదురుడికి తెలుసు మైత్రేయ మహర్షి లాంటి మహానుభావులు రాజనీతుల్లో కానివ్వండి, సమాజ శ్రేయస్సులో కానివ్వండి, ఆత్మోన్నతిలో కానివ్వండి, వాళ్ళు చెప్పేటువంటి రహస్యాలలో ఒక గంభీరత్వం ఉంటుంది, ఒక లోతు ఉంటుంది. కాబట్టి మహాత్ముల దగ్గర నుంచి ఎంత తెలిసిన వాడైనా తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మామూలుగా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. తరువాత ఈ మహర్షులు చెప్పేటప్పుడు ఏ విధమైనటువంటి పనులు చెయ్యాలో అనేటువంటి ఒక ప్రొజెక్షన్ కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టే విదురుడు ఆయన గురించి వద చెప్పు అని చెప్పిన తర్వాత మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడయ్యా అని చెప్పి సౌనికాది మహర్షులకి సూత మహర్షి చెప్పినట్టుగా సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి ఆ గంగానదీ తీరంలో చతుర్దశస్కంధం 21వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. మైత్రేయ వాచ గంగా యమునయోర్నద్యోరంతరా క్షత్రమావసన్ ఆరబ్ధానేవ బుభుజే భోగాన్ పుణ్యజిహాయస. ఇప్పుడు ఈ పృథు చక్రవర్తి ఓ విదురా గంగా యమునాయోః నద్యోః అంతరా అంటే ఏమిటి? గంగా యమున మధ్య నదుల మధ్యలో ఉండేటువంటి అంతరా అంటే ఆ మధ్యలో ఉండేటువంటి క్షేత్రం, ఆ భూభాగాన్ని, ఆ నేలని, ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ని, ఆ అవసన్ దానిలో ఆయన మకాం పెట్టుకున్నాడు. పెట్టుకుని ఏం చేశాడు అంటే ఆరబ్ధాన్ భోగాయేవ బుభుజే పుణ్యజిహాయస అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి విశేషం చెప్పాడు ఈయన. ఏమిటి అంటే పుణ్యజిహాయస, పుణ్యాన్ని వదిలించుకునేటువంటి కోరికతో పుణ్య జిహాసయ అంటే ఏమిటి? పుణ్యం వదిలించుకోవాలి అనేటువంటి కోరికతో ఆరబ్ధాన్ భోగాన్ ఏవ, ఆరబ్ధాన్ అంటే ప్రారబ్ధ కర్మ వల్ల ఏ మనిషికి ఏ ఏ భోగాలైతే వస్తాయో ఆ భోగాలను, అంటే ప్రారబ్ధ కర్మ ఫలంగా వచ్చేటువంటి భోగాలను మాత్రమే తాను అనుభవిస్తూ ఉన్నాడు. తరువాత
ఈ ఈ పుణ్యం అనేటువంటిది వస్తూ ఉంటే ఆ పుణ్యం ఏం చేస్తుంది అంటే నిన్ను బంధిస్తూ ఉంటుంది. అది పాపం కానివ్వండి, పుణ్యం కానివ్వండి, కోరిక కానివ్వండి, క్రోధం కానివ్వండి, ఏ మానసిక అవస్థ అయినా సరే, ఏ ఫలమైనా సరే, పుణ్యఫలమైనా పాపఫలమైనా మనిషిని బంధిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తూ ఉంటాడు. అందువల్ల భగవంతుడు పాపపుణ్యాతీతుడు, అంటే కర్మఫల సంగత్వం త్యక్త, వదిలినటువంటి నిత్య సంతృప్తుడైనటువంటి వాడు. అంటే వాటి యొక్క మంచి పని చేసినప్పుడు డెఫినెట్గా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం అనేటువంటిది ఫలం. ఆ ఫలం మీద ఏమాత్రము ఆసక్తి లేకుండా ఆ ఫలాన్ని వద్దు అని అనకుండా, ఆ ఫలం వచ్చింది బాగానే ఉంది, ప్రారబ్ధ కర్మ వశాత్తు పుణ్యం చెయ్యడం జరుగుతుంది. ఆ ప్రారబ్ధ కర్మ వశాత్తు చేసినటువంటి పుణ్యకార్యాలలో వచ్చేటువంటి, ఆ పుణ్యకార్యం వల్ల వచ్చేటువంటి ఫలాలను మాత్రమే ఆయన భోగించాడు. అంతే తప్ప ఇంకా కర్మలు చేసి ఇంకా అనేక రకాలైనటువంటి ఫలాలు నేను సంపాదించాలి అనేటువంటి ప్రజెంట్ డేలో చేస్తూ ఉండేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి కామము లేకుండా నిష్కామ కర్మయోగము అంటారు. కర్మయోగం అంటే ఏమిటంటే నిష్కామంగా కర్మ చేయడం. కామం అనేటువంటిది, నిష్కామం అంటే ఏమిటి? ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే నాకు సంపద వస్తుంది, ఈ పని చేస్తే ఏదో మనశ్శాంతి లభిస్తుంది అనేటువంటి కామంతో కాకుండా నిష్కామంగా భగవంతుడు కోసం, భగవంతుడే సర్వంలోనూ వ్యాప్తి అయి ఉన్నాడు అనేటువంటి భావాన్ని మనసు నిండా నింపుకుంటూ పని చేస్తూ ఉండేటప్పుడు పుణ్యజిహాసయా వస్తాయి పుణ్యాలు. ఆ పుణ్యాలు ఎందువల్ల వస్తాయి అంటే మనం చేసినటువంటి కర్మల వల్ల వస్తాయి. ఎప్పుడైతే ఈ కర్మలు మనకి చెయ్యాలని బుద్ధి ఎందుకు పుడుతుంది అంటే ఆరబ్ధానేవ బుభుజే, ప్రారబ్ధ కర్మల వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంత తామరాకు మీద నీటి బొట్టులాగా స్థితప్రజ్ఞతతో ఆయన అవన్నీ కూడా అనుభవించాడయ్యా. కాబట్టి అలాగ అనుభవించినటువంటి ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు మొట్టమొదట ఆయన శాసనంగా అధికారం కదా, ఆ అధికారం ఎవరి మీద చూపించాడు, తన అధికారాన్ని ఎవరి మీద చూపించకూడదో అని రాజనీతి విషయాన్ని ఇక్కడ మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తూ, సర్వత్రాస్ఖలితాదేశ సప్తద్వీపైకదండధృక్ అన్యత్ర బ్రాహ్మణకులాత్ అన్యత్రాచ్యుతగోత్రతః. ఆయన రాజు, ఆయన యొక్క ఆదేశం కానీ, ఆయన యొక్క శాసనం కానీ, ఆయన యొక్క ఆర్డర్ కానీ ఎవ్వరు కూడా నిరాకరించడానికి వీల్లేదు. ఎవ్రీబడి హ్యాస్ యాక్సెప్ట్ హిజ్ ఆర్డర్. ఆ విధంగా ఉంటుంది రాజాజ్ఞ అంటే అదన్నమాట. ఈ పని నువ్వు చెయ్యాలి అని చెప్పి ఏ ప్రజలకైనా ఎవరికైనా ఆదేశించినట్లయితే ఆ పని చేసి తీరవలసిందే, అది రాజాజ్ఞ. అటువంటి రాజాజ్ఞని అస్ఖలిత ఆదేశ, అస్ఖలితం అన్నమాట. ఇంకా దాంట్లో ఏ విధమైనటువంటి కలుషం ఏమి ఉండదు. ఇంకా ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఆదేశ, ఆయన యొక్క ఆదేశాన్ని సర్వత్రా అస్ఖలిత ఆదేశ, ప్రతి చోట ఆయన యొక్క ఆ రాజాజ్ఞ నిరాటంకంగా పాలించబడుతూ ఉన్నది. కానీ ఆయన యొక్క ఆజ్ఞలో ఆయన ఒక కండిషన్ పెట్టాడయ్యా. ఏమిటా కండిషన్ అంటే బ్రాహ్మణ కులాత్ అన్యత్ర. మొట్టమొదటి కండిషన్ ఏమిటంటే బ్రాహ్మణ సమూహాలని మాత్రం ఆయన వదిలేశాడు. నేను చేసినటువంటి ఆర్డర్స్ కానీ, నేను చేసినటువంటి ఆజ్ఞలు కానీ, నా యొక్క ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా మీకు వర్తించవు. యు ఆర్ టోటల్లీ ఇండిపెండెంట్ ఫ్రమ్ దిస్ మై ఆర్డర్స్. ఇఫ్ మై ఆర్డర్స్ ఆర్ ఓకే, మీరు ఆచరిస్తాను అంటే ఆచరించుకోవచ్చు, కానీ అవి కంపల్షన్ కాదు. బ్రాహ్మణ కులాత్ అన్యత్ర
బ్రాహ్మణ కులాలకి తప్ప అన్యత్ర మిగతా వాళ్ళందరికీ కూడా అస్ఖలిత దేశ, ఏ ఆజ్ఞ కూడా నిరాకరించబడకూడదు, ప్రతి ఆజ్ఞ కూడా పాటించి తేలవలసిందే మిగతా వాళ్ళందరూ, బ్రాహ్మణ కులాలు తప్ప. అది నెంబర్ 1. ఇక మళ్ళీ రెండో వాళ్ళు ఎవరు అంటే అచ్యుత గోత్రత అన్యత్ర, శ్రీహరియే గోత్రముగా కలిగినటువంటి వాళ్ళు కూడా, అంటే శ్రీహరి భక్తులు, శ్రీహరి సాధన చేసేటువంటి వాళ్ళు, శ్రీహరి కోసం తప్పించేటువంటి వాళ్ళు, శ్రీహరే కావాలని కోరుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, భగవద్భక్తులైనటువంటి వాళ్ళు, భాగవత స్వరూపులైనటువంటి వాళ్ళు, భాగవతమే కావాలనుకునేటువంటి వాళ్ళకి ఈయన యొక్క ఆజ్ఞలని ఆచరించవలసినటువంటి పని లేదు అని చెప్పి వీళ్ళిద్దరికీ కూడా ఆయన ఒక ఇది ఇచ్చాడు. ఏంటంటే ఒక ఎక్సెప్షను వీళ్ళు ఈ రెండింటికి ఉన్నాయి. ఎందుకు ఇచ్చారండి? ఏమండి వాళ్ళు మనుషులే కదా, మిగతా వాళ్ళు లాంటి వాళ్ళే కదా అంటే, బ్రాహ్మణ అంటే బ్రహ్మతేజంలో వేదాధ్యయనం చేస్తూ అదే జీవితంగా అదే మాట కింద, అదే బాట కింద, అదే మార్గం కింద సర్వలోక రక్షణ కోసం అని చెప్పి వేదాధ్యయనం చేస్తూ అది అందరికీ బోధిస్తూ సమస్త ప్రజల్లోనూ కూడా అధ్యాత్మభావం నింపేటువంటి ఆ శక్తికి ఇవి ఏవి అడ్డం కాకుండా ఉంటాయి. అదేవిధంగా చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావో లేకపోతే ఎవరో గవర్నరో ఎవరో ఉన్నాడు అనుకోండి, వాడికి రోడ్డు రూల్స్ రోడ్డు రూల్స్ పాటించడం అంటే వాళ్ళ కోసం కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటూ ఉంటాయి, వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీలో ఏవో మాట్లాడుతుంటారు, ఆ మాట్లాడినటువంటి మాటలు కోర్టుల పరిధిలోకి రావు, అవి అక్కడ వాటికి ఇమ్యూనిటీ అంటారు. అదేవిధంగా ఆ ఇమ్యూనిటీ టు సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటి ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి వ్యవస్థ అప్పుడు పృథు చక్రవర్తి పెట్టినటువంటి వ్యవస్థే. కాబట్టి అక్కడ పృథు చక్రవర్తి ఏం చేశాడు అంటే అచ్యుత గోత్రత అంటే మహాభక్తులైనటువంటి వాళ్ళకి రాజాజ్ఞలు చెల్లవు. ఇప్పుడు పరమ దుర్మార్గులకి, దరిద్రులకి, మొత్తం సిస్టమ్స్ అన్నిటినీ పాడు చేసేటువంటి వాళ్ళకి మాత్రం చట్టాలు వాళ్ళకి చుట్టాలే తప్ప ఆ విధంగా మారిపోయింది, అలా మారకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ విధంగా రెండిట్లో బ్రాహ్మణ కులాదన్యత్ అచ్యుత గోత్రత అన్యత్, వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ సర్వత్రా స్ఖలిత దేశ, ఆ నిరాటంకంగా వాళ్ళందరూ ప్రజలందరూ కూడా పరిపాలిస్తూ ఉండేటువంటి ఆయన సప్తద్వీప ఏకదండధృక్, 7 ద్వీపాలలోనూ కూడా ఆయనే దండధారి అయ్యాడు. ఏమండి ఇందాక యమునా గంగా నదుల మధ్యలోనే ఆయన ఆవాసం పెట్టుకున్నాడన్నారు, ఇక్కడికి వచ్చేటప్పటికి 7 ద్వీపాలంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు 7 కాంటినెంట్స్ ఉన్నాయి చూసారా. ఈ 7 కాంటినెంట్స్ అంటే భూమండలం మీద ఉండేటువంటి ఈ 7 ఖండాలకు కూడా ఆయన ఏకాధారే. కానీ ఆయన ఆవాసం, ఆయన యొక్క రాజధాని, ఆయన ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా గంగా యమున మధ్యలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి ప్రదేశంలో ఆయన ఆవాసం ఏర్పరచుకున్నాడు. అంతేగాని దాన్నే పాలించాడు అని కాదు, 7 ఖండాలని కూడా ఆయన పాలించాడు అని చెప్పిన తరువాత ఏకదాసీన్మహా సత్ర దీక్షా తత్ర దివౌకసాం సమాజో బ్రహ్మర్షీణాంచ రాజర్షీణాంచ సత్తమ సత్పురుషుల్లో గొప్పవాడైనటువంటి ఓ విదురా, ఒకసారి పృథు చక్రవర్తి గొప్ప సత్రయాగాన్ని ఒకటి చేద్దామని దీక్ష పట్టాడయ్యా. పట్టేటప్పటికీ వెంటనే స్వామి నేను ఇలాగ ఒక సత్రయాగం చేద్దాం అనుకుంటున్నాను. సత్రయాగం అంటే కొన్ని వేల సంవత్సరాల పాటు జరిగేటువంటి ఆ యాగాన్ని, ఆ క్రతువుని, ఆ కార్యక్రమాన్ని సత్రయాగం అంటూ ఉంటారు. కాబట్టి గొప్ప సత్రయాగం చెయ్యాలనేటువంటి ఒక సంకల్పం ఆయన చేసుకుని దీక్ష పెట్టాడు. ఆ యాగంలో దేవతలు, తర్వాత బ్రహ్మర్షులు, రాజర్షులు వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. ఆ సత్రయాగం ఎలా చేయాలి, ఎంతకాలం చేయాలి, ఏమిటేమిటి ఉండాలి, ఏ ఖండాలని పఠిస్తూ ఉండాలి, ఇవి ఉంటాయిగా ప్రొసీజర్స్, అవన్నీ కూడా డిస్కస్ చేయడానికి అని చెప్పి ఏకదాసీన్ మహా
సత్రదీక్షా తత్ర దివౌకసః. దివవోకసాం అంటే స్వర్గవాసం. దివి అంటే స్వర్గం, స్వర్గంలో ఉండేటువంటి వాసులైనటువంటి దేవతలు. బ్రహ్మర్షీణాం బ్రహ్మఋషులు, రాజర్షీణాం సమాజ, వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. ఎప్పుడు అంటే ఏకదా ఒకప్పుడు మహాసత్రదీక్షా, ఒకసారి ఒక మహా గొప్పదైనటువంటి సత్రయాగం చేయాలి అని దీక్షితుడైనటువంటి పృథు చక్రవర్తి దగ్గరికి వీళ్ళందరూ కూడా వచ్చారయ్యా. వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తస్మిన్ అర్హత్సు సర్వేషు స్వచ్చితేషు యదా అర్హతః ఉత్థిత సదసో మధ్యే తారాణముడురాడివ. తస్మిన్ ఆ యాగంలో అర్హత్సు అంటే పూజ్యులగినటువంటి వాళ్ళు, ఎవరికి అందరూ వచ్చినటువంటి వాళ్ళు దేవతలు, రాజర్షులు, బ్రహ్మర్షులు కాబట్టి వాళ్ళందరూ కూడా పూజ్యులైనటువంటి వాళ్ళు. సర్వేషు వాళ్ళందరినీ కూడా యదా అర్హత వాళ్ళ యొక్క అర్హతలను బట్టి, వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి అర్చితేషు వాళ్ళందరినీ కూడా ఈయన చక్కగా పూజించాడయ్యా. సదసహ అలా పూజించిన తర్వాత సదసహ అంటే ఆ సభ యొక్క మధ్యంలో ఈయన తారాణం మధ్య ఉడురాటివ. మొత్తం ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నప్పుడు నక్షత్రాల మధ్యలో చంద్రుడిలాగా తారాణం నక్షత్రాల మధ్యలో ఉడురాటివ. ఉడురాటు అంటే చంద్రుడిలాగా ఆయన ఉత్థిత లేచి సభా మధ్యంలో ఆయన లేచాడు. ఈ మహర్షులు, ఈ దేవతలు, ఈ రాజర్షులు, తర్వాత మిగతా జనాభా అంతా కూడా నక్షత్రాల్లాగా వెలిగిపోతూ ఉంటే ఈయన మధ్యలో చంద్రుడిలాగా లేచి నిలబడ్డాడయ్యా. ఆ నిలబడినటువంటి ఆ పృథు చక్రవర్తి ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ, ప్రాంశు పీనాయత భుజో గౌరః కంజారుణక్షణః సునాసా సుముఖ సౌమ్య పీనాంస సుద్విజస్మితః. ప్రాంశు అంటే చాలా పొడుగ్గా ఉన్నాడు మనిషి, మంచి ఆకారం, మంచి దిటమైనటువంటి ఒక ఆజానుబాహులుగా ఉన్నాడు. పీన అయత భుజ బలిష్టమైనటువంటి బాగా బలం కలిగినటువంటి పొడవైనటువంటి చేతులున్నాయి ఆయనకి. ఆయన గౌరవర్ణం పచ్చనటువంటి ఆ వర్ణంతో మెరిసిపోతూ ఉన్నాడు. కంజ అరుణ ఈక్షణ, కంజం అంటే పద్మాల ఎర్ర పద్మాల యొక్క ఎరుపు రంగులాగా ఆయన యొక్క కళ్ళ చివరల్లో ఆ ఎరుపు రంగు మెరుస్తూ ఉండేటువంటి ఆయన. సునాస మంచి కొనజేరినటువంటి ముక్కుతో, సుముఖ చాలా ప్రసన్నమైనటువంటి ముఖంతో ఆయన వెలిగిపోతూ ఉన్నాడు చంద్రుడిలాగా నక్షత్రాల మధ్యలో. అలాగ వెలిగిపోతూ ఉండేటువంటి వాణ్ణి సౌమ్య, ఆయన చాలా సౌమ్యంగా ఉన్నాడు. సౌమ్యంగా ఉన్నాడు అనేటువంటి సౌమ్యత అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు అందంగా ఉన్నారనుకోండి, ఎవరో ఒక మనిషి అందంగా ఉన్నాడు లేకపోతే ఉంది అనుకుందాం. ఉండేటప్పటికి అందంగా ఉండొచ్చు, మంచి ముక్కు, కళ్ళు, మంచి శరీరం అంతా చూడగానే అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ ముఖంలో చిటపటలు, చిరాకు, ఏదో భారంగా ఉండి, చింతలతో ఉండి, ఏదేదోగా ఉండేటువంటి ఆ అందం ఉండొచ్చు, సరి అయినటువంటి అవయవ సౌష్ఠవం, పొంకాలన్నీ ఉండొచ్చు. కానీ ఆ ముఖంలో ఆహ్లాదాన్ని కలిగించేటువంటి లక్షణాన్ని సౌమ్యము అంటారు. అంటే చూసిన వెంటనే ఆహ్లాదం కలిగించాలి. అందం యొక్క గుర్తింపు కాదు మనకు కావలసినది, ఆహ్లాదాన్ని కలిగించాలి. ఎప్పుడు ప్రసన్నంగా ఉంది ముఖం, కానీ ప్రసన్నమైనటువంటి ముఖం వెనకాల ఒక తెరలాగా ఏదో ఒక చింతో, ఒక దుఃఖమో, ఒక కోపమో, ఒక దెప్పుడో ఏదో ఉందనుకోండి, అది కుదరదు. అలా కాదు, ఆ అంతరాలలో నుంచి చూసేటువంటి వాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఆ లక్షణాన్ని సౌమ్యత అంటారు. సౌమ్య చూచుటకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాడుగా ఉన్నాడయ్యా. తర్వాత పీన అంశ, ఈ భుజస్కంధాలు ఉన్నాయే, మెడ పక్క నుంచి ఇలాగ చేతులుగా అంటే భుజాలు ఉన్నాయే, అవి మంచి పుష్టిగా ఉన్నాయి. తరువాత సుద్విజస్మిత, మంచి చక్కనైనటువంటి తెల్లనైనటువంటి, స్మిత అంటే తెల్లనైనటువంటి పలు వరుసలతో ఆయన మెరిసిపోతూ ఉన్నాడయ్యా.
ఇంకా ఎలా ఉన్నాడు ఆయన అనేటువంటి విషయాన్ని చెప్తూ వ్యూఢ వక్షాబృహోచ్ఛ్రోణిర్విలివల్గుదలోదర ఆవర్తనాభిరోజస్వీ కాంచనోరుదగ్రపాత్. వ్యూఢవక్షాః, వ్యూఢం అంటే చాలా విశాలమైనటువంటి వక్షస్థలం ఉంది ఆయనకి. బృహశోణి, వెనకాల పిరుతులు చాలా పెద్దవిగా కూడా ఉన్నాయి. వల్గుదల ఉదర, చాలా ముడతలు, వల్గులు అంటే ముడతలతో కూడుకున్నటువంటి ఉదరం ఉంది. ఆ ఉదరం ఎలా ఉంది అంటే వల్గుదల, రావి ఆకులాగా సన్నగా ఉంది, ముడతలతో ఉండేటువంటి ఆ స్వరూపంతో ఆయన ఉన్నాడు. ఆయన ఆవర్తనాభి, నాభి అంటే మామూలుగా బొడ్డు, కొంత బొడ్డు పైకి ఉంటుంది, కొంత బొడ్డు లోతుగా ఉంటుంది. ఈయన యొక్క బొడ్డు మాత్రం సుడి తిరిగి లోతైన బొడ్డుతో ఉన్నాడు ఈయన. తర్వాత ఓజస్వి, శక్తి కలిగినటువంటి వాడు. ఆయన నిలబడి ఉంటే, నిలబడి ఉన్నప్పుడు, ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క సుందర రూపమే కాకుండా, ఆయనలోని ఆ సౌమ్యతే కాకుండా, ఆయనలో నుంచి ఒక ఓజస్సు, ఒక శక్తి ప్రవాహం చేస్తూ ఉంది. అటువంటి ఆ ఓజస్వంతుడైనటువంటి విధంగా ఆయన కాంచన ఊరు, బంగారు రంగు గల తొడలతో ఆయన ఉన్నాడు. ఉదగ్రపాత్, ఎత్తైన కొనలు కలిగినటువంటి పాదములు, అంటే ఆ పాదాలు మధ్య భాగంలో ఎత్తుగా ఉండేటువంటి విధంగా ఉంటుంది కదా, ఆ విధంగా ఉండేటువంటి పాదాలతో ఆయన ఉన్నాడు అనేటప్పటికీ ఎక్కడ కాంచన ఊరుహు, బంగారు రంగు కలిగినటువంటి ఊరువులు కలవాడు అని ఎలా చెప్పగలిగారంటే ఆయన తర్వాత శ్లోకంలో వస్తుంది. ఆయన ఒక దీక్ష వహించాడు కాబట్టి రాజా వస్త్రాలు కానీ మరొక వస్త్రాలు కానీ ధరించకుండా ఆ అజినాన్ని ధరించి ఉండడం చేత ఆయన యొక్క బంగారు ఊరువులు ఆ విధంగా కనిపించేవయ్యా అనేటువంటి ఆయన యొక్క దేహ వర్ణన చేసిన తర్వాత ఇంకా ఉంది. అది రేపటి కార్యక్రమంలో ఇంకా మైత్రేయ మహర్షి విదురుడికి ఏం చెప్పాడు